అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ తక్కువ ఉంటే ఏ విధంగా క్లాత్ మీద మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలని చూసాం కదండి. ఈ వీడియోలో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో బ్లౌజ్ కి సంబంధించి స్టిచింగ్ టిప్స్ అనేవి చాలా వరకు ఉన్నాయండి. మీరు వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉందని స్కిప్ చేస్తూ చూస్తే మీరు ఆ టిప్స్ అన్ని మిస్ అయిపోతారు. కాబట్టి మీరు వీడియో అనేది ఒకసారి చూసినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఆ టిప్స్ అన్ని కూడా మీకు బాగా ఉపయోగపడతాయండి. మీరు బ్లౌజ్ అనేది ఫస్ట్ టైం స్టిచ్ చేసుకుంటున్నా ఈ టిప్స్ అనేది ఉపయోగించి స్టిచ్ చేసుకున్నారంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫస్ట్ టైంలోనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ముందుగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుము కింద భాగంలోని ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి ఖర్చు 1.5 ఇంచుల వరకు పెట్టుకున్నాం కదండి. అక్కడ వరకు కూడా మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ కి 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి 1.5 ఇంచుల వరకు కూడా మనం ముందుగానే మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకున్నాం కదండి. అక్కడ వరకు ఫోల్డింగ్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ కి చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి. అంటే మరీ చివరన వేసుకోకండి, హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం చివరన కాకుండా కొంచెం మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలు అయ్యేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ కుట్టు అనేది మనం తీసేస్తాం కదా, ఈ కుట్టు తీసేసేటప్పుడు హెమ్మింగ్ కూడా మనకి ఊడిపోకుండా చూసుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది తీసేయాలండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకుందాము. ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా పట్టుకొని బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ దగ్గర కుట్టు స్టార్ట్ చేసుకొని మనం తగ్గించుకుంటూ మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండొక వైపు బ్యాక్ డాట్ కూడా మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ డాట్స్ కి డబుల్ స్టిచెస్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ పూర్తయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఫ్రంట్ పార్ట్ కి ఒకవైపు డాట్ మార్కింగ్ మనం కటింగ్ చేసుకునేటప్పుడే చేసుకున్నాం కదండి. అదే విధంగా రెండొక వైపు కూడా మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా రెండు కూడా ఇలా ఆపోజిట్ లో పెట్టుకొని డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకునేటప్పుడు మనకి చూడండి ఈ క్లాత్ కిందన అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి కింద భాగంలో క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది. ఇలా కాకుండా ఈ రెండు సమానంగా పెట్టి డాట్ అనేది స్టిచ్ చేసుకోకూడదు. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా పట్టుకొని మనం ఈ డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర మనకి ఈ క్లాత్ వెనక క్లాత్ ముందు క్లాత్ అనేది సమానంగా ఉండాలండి. షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ అనేది రాకూడదు. ఈ విధంగా పెట్టుకొని మీరు డాట్ అనేది మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్ గా మీకు సెట్ అవుతుందండి. అంటే ఈ డాట్ అనేది అటు ఇటు కాకుండా కరెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ కి మీకు చెస్ట్ పాయింట్ దగ్గరికి ఈ డాట్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ విధంగా మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాము. చూడండి బ్లౌజ్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మెయిన్ డాట్ ఏనండి. ఈ మెయిన్ డాట్ అనేది మనకి బాగా వేయడం వస్తే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఈ సైడ్ డాట్ అనేది స్టిచ్ చేసుకుందాము. సైడ్ డాట్ కూడా మనం మార్కింగ్ చేసుకున్నంత వరకు ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకొని పాదం వరుసన కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. అంటే పాదం వరుసన కుట్టు స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు కూడా వేసుకోవాలి. పాదం వరుస అన్న 1/2 ఇంచ్ అన్న ఒకటేనండి. అంటే మనం 1/2 ఇంచ్ దగ్గర కుట్టు స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు వేసుకోవాలి. అంటే క్రాస్ గా వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ డాట్ కూడా మనం స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ చంక దగ్గర వేసుకునే డాట్ కూడా మనం స్టిచ్ చేసుకుంటున్నాము. చంక దగ్గర కూడా ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా అక్కడ సమానంగా ఉండాలి. పాదం వరుసన కుట్టు స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 డాట్స్ కూడా స్టిచ్ చేసుకున్నాము. ఇదే విధంగా రెండొక వైపు కూడా డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకుందామండి.
బ్లౌజ్ కి మెయిన్ ఇంపార్టెంట్ డాట్స్ అండి. డాట్స్ మార్కింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి. అదే విధంగా స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ గా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పైకి కిందకి కాకుండా అటు ఇటు కాకుండా కరెక్ట్ గా చెస్ట్ పాయింట్ దగ్గరికి డాట్స్ అనేది కరెక్ట్ గా సరిపోయి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. చూడండి ఇటువైపు కూడా చూపిస్తున్నాను. ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కూడా స్ట్రైట్ గా పట్టుకొని డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా కుట్టు వేసుకుంటున్నాము. ఇదే విధంగా సైడ్ డాట్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా క్లాత్ అనేది చూడండి ఇలా రెండు సమానంగా ఉండాలి. అంటే ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక క్లాత్ ముందుకి ఒక క్లాత్ వెనక్కి కాకుండా ఆ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్ గా క్లాత్ అనేది సమానంగా ఉండాలన్నమాట. అలా చూసుకొని పాదం వరుసను కుట్టు స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ కూడా మార్కింగ్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర వేసుకునే డాట్ వేసుకుందామండి. డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా మనం ఈ చంక దగ్గర వేసుకునే డాట్ కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేటప్పుడు తక్కువ ఎక్కువ కాకుండా ఇక్కడ కరెక్ట్ గా సమానంగా ఉండాలండి. పాదం వరుసను కుట్టు స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులో కూడా డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం కరెక్ట్ గానే ఖర్చు రెండు వైపులా ఒకే విధంగా ఇచ్చామా లేదా ఒకవైపు ఎక్కువ ఇచ్చి ఒకవైపు తక్కువ ఇచ్చామా అనేది చూసుకోవాలి. చూడండి ఉక్సుల వైపు రింగిల్ వైపు సైడ్ డాట్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ రెండు చూసుకుంటే కరెక్ట్ గా మనకి సరిపోయింది. అంటే పావు ఇంచి అనేది రెండు వైపులు ఒకే విధంగా ఇచ్చి స్టిచ్ చేసుకున్నాం. అదే విధంగా కింద భాగంలో కూడా మనకి ఫ్రంట్ పార్ట్ రెండు సరిపోయి ఈ చంక భాగం వైపు కూడా కరెక్ట్ గా సరిపోయండి. చూడండి షోల్డర్ వరకు కూడా ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇలా నెక్ వరకు చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఈ విధంగా చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మనకి ఒకవైపు ఎక్కువ తక్కువ డాట్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే ఇప్పుడు కుట్టు అనేది మనం కరెక్ట్ గా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు షేప్ బట్టలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కటింగ్ చేసుకునేటప్పుడే ఉక్సుల వైపు రెండు రింగిల్ వైపు రెండు షేప్ బట్టలు కట్ చేసుకున్నాము. వాటిని ఆపోజిట్ లో పెట్టుకున్నాము. ఇదే విధంగా కొంచెం దలసరిగా ఉండే క్లాత్ తీసుకుని రెండు షేప్ బట్టలు కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ దలసరిగా ఉన్న క్లాత్ మీద రెండు షేప్ బెల్ట్లు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ కింద భాగంలో స్టిచింగ్ చేసుకోవడం కోసం మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే పావు ఇంచి అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ పావు ఇంచి అనేది ఉండేటట్లుగా చూసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం. అంటే పాదం వరుసన మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాం. ఈ విధంగా షేప్ బెల్ట్ కింద భాగంలో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై క్లాత్ అనేది కింద వైపుకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పై భాగం అనేది ఉంది కదా, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట. అంటే ఇది రైట్ సైడ్ అనమాట. ఇది రైట్ సైడ్. ఈ కింద వైపుది లోపల వైపు పెట్టుకోవాలి, అది రాంగ్ సైడ్. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాము. కరెక్ట్ గా కుట్టు వరకు క్లాత్ అనేది లోపల వైపు పెట్టి ఫోల్డింగ్ చేసుకున్నాము. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం దలసరిగా ఉండే క్లాత్ తీసుకుని షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది దగ్గరగా అయిపోయి ముడతలు పడిపోకుండా స్టిఫ్ గా పట్టినట్టు ఉంటుందండి. మీ దగ్గర కొంచెం దలసరిగా ఉండే క్లాతులు లేకపోయినా కాటన్ క్లాత్లు అనేది మన దగ్గర వేస్ట్ క్లాత్లు ఉంటూనే ఉంటాయి కదండి. అలాంటి వేరే క్లాత్లైనా కాటన్ క్లాత్లు అనేది లోపల వైపుకి వేసుకుని షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. రెండొక వైపు షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకున్నామండి. రెండు షేప్ బెల్ట్లు కూడా ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. మనకైతే రెండు షేప్ బెల్ట్లు కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ లో పెట్టుకున్నాము. షేప్ బెల్ట్ కూడా రైట్ సైడ్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని రాంగ్ సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాము. చూడండి షేప్ బెల్ట్కి ఒక పావు ఇంచి క్లాత్ అనేది వదిలిపెట్టి అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్కి కలుపుతూ మనం ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అంత ఖర్చు ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలండి. చూడండి మెయిన్ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పాదం వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి మెయిన్ డాట్ అనేది కరెక్ట్ గా మనకి డాట్ అనేది కరెక్ట్ గా నించుంటుందండి. మనకి షేప్ బెల్ట్ లో 1/2 ఇంచి ఖర్చు పెట్టుకున్నాం. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కి 1/2 ఇంచి ఖర్చు అనేది పెట్టుకున్నాం. ఈ 1/2 ఇంచి ఖర్చు ఉండేటట్లు చూసుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ లో స్టిచ్ చేసుకుంటున్నాం. షేప్ బెల్ట్ అనేది మనం కరెక్ట్ గా ఈ ఫ్రంట్ పార్ట్ కింద భాగంలో కొలత తీసుకొని కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ అనేది రాలేదండి. ఒకవేళ మీకు ఎక్కువ
షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్నా ఎక్కువ ఉంది కదా అంటే మనకి ఎంత కుట్టాలో తెలియదు. అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ సాగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాము. చూడండి, ఈ ఉక్సుల వైపు కానీ ఈ చంక భాగం వైపు కానీ షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మనకి సరిపోయింది. ఇదే విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకునేటప్పుడు కూడా డబల్ స్టిచెస్ అనేది వేసుకోవాలండి. అదేవిధంగా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా డబల్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా రెండొక వైపు కూడా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్లో పెట్టుకున్నాము, షేప్ బెల్ట్ రైట్ సైడ్లో పెట్టుకున్నాము. ఫ్రంట్ పార్ట్ మీద షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము. ఇటువైపు కూడా షేప్ బెల్ట్కి కొన భాగంలో 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకొని అక్కడి నుంచి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి కలుపుతూ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలండి. మీరు ఖర్చు అనేది 1/2 ఇంచ్ పెట్టుకుంటే 1/2 ఇంచ్ తోటే స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ పెట్టుకుంటే 1/2 ఇంచ్ తోటే స్టిచ్ చేసుకోండి. మీరు 1/2 ఇంచ్ పెట్టి 1/2 ఇంచ్ స్టిచ్ చేసినా, 1/2 ఇంచ్ పెట్టి 1/2 ఇంచ్ స్టిచ్ చేసినా తక్కువ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతుందండి. కాబట్టి ఖర్చు మనం ఎంతైతే ఇస్తామో అంత ఖర్చు ఉండేటట్లే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే 1/2 ఇంచ్ ఖర్చు ఇచ్చాను కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్లే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెండు వైపులో కూడా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాము. చూడండి, ఇటువైపు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది సరిపోయిందండి. ఎక్కువ తక్కువ అనేది రాలేదు. ఇదే విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఫ్రంట్ పార్ట్ రెండు చెక్ చేసుకోవాలండి. అంటే కరెక్ట్గా మనకి షేప్ బెల్ట్ దగ్గరికి షేప్ బెల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ సైడ్ డాట్ దగ్గరికి సైడ్ డాట్, నెక్ దగ్గరికి నెక్ కరెక్ట్గా మనకి సరిపోయింది. ఇదే విధంగా కింద భాగంలో కూడా షేప్ బెల్ట్ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఈ చంక భాగం వైపు కూడా షేప్ బెల్ట్ దగ్గరికి షేప్ బెల్ట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది. అదే విధంగా ఈ చంక భాగం దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా రెండు సమానంగా వచ్చాయండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఆల్రెడీ మనం ముందు స్టిచ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ చూసుకొని సైడ్ జాయింట్స్ వరకు బ్యాక్ పార్ట్ ఈ చంక భాగంలోని తీసుకున్నామంటే రెండు కూడా సమానంగా ఉన్నాయి లేదని తెలిసిపోతుందండి. చూడండి, మనకైతే రెండు సమానంగానే ఉన్నాయి. ఒకవేళ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం మీకు ఒక గీత 2 గీతలు అంటే ఒక 1/2 ఇంచ్ అలాగే ఎక్స్ట్రా వచ్చినా మీరు ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఇలా పట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్గానే మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనేది రాదండి. కానీ క్రాస్ కటింగ్ కదా, ఒక్కొక్కసారి కొంచెం క్లాత్ అనేది సాగినట్లయినా ఒక గీత 2 గీతలు అనేది ఎక్కువ రావచ్చు. అలాంటప్పుడు మీరు ఈ విధంగా ఫస్టే చెక్ చేసుకొని ఎక్కువైనా తక్కువైనా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ దగ్గర చిన్న కుట్టు అనేది వేసుకున్నా, ఒకవేళ ఫ్రంట్ పార్టే మీకు పొడుగు అనేది అనిపిస్తే చిన్న కుట్టు వేసుకోండి. లేకపోతే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తగ్గితే కుట్టు అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే ఈ సైడ్ జాయింట్స్ చేసుకునే దగ్గర కూడా మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఇప్పుడే మనం కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల వైపు రింగిల్ వైపు క్లాత్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఉక్సుల వైపు క్లాత్ అనేది 2 ఇంచీలు 2.5 ఇంచీలు ఉండేటట్లు చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్కి ఎడమ వైపు నేను ఈ ఉక్సుల క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. క్లాత్ అనేది నాకు ఎక్కువే ఉంది కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి స్టిచ్ చేసుకుంటున్నానండి. అందుకే 2.5 ఇంచీలు తీసుకున్నాను. చూడండి, షేప్ బెల్ట్ కన్నా ఈ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అయినా పై వైపుకి ఎక్స్ట్రా పెట్టుకొని పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఇది పల్చగా ఉంది కాబట్టి నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి ఉక్సుల వైపు క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. అదే క్లాత్ అనేది తక్కువ ఉంటే 1.5 ఇంచీలు క్లాత్ వెడల్పు తీసుకొని మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోకుండా సింగిల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాదం వరుసను కుట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న క్లాత్ అనేది ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ మొత్తం లోపల వైపు పెట్టుకొని ఈ క్లాత్ చివరి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ ఉక్సుల వైపు క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు రింగిల్ వైపు క్లాత్ అనేది స్టిచ్ చేసుకుందాము. రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటున్నాము. చూడండి, షేప్ బెల్ట్ కన్నా 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్కువ బయట వైపు పెట్టుకొని అక్కడ నుంచి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కలుపుతూ పాదం వరుసను స్టిచ్ చేసుకోవాలి.
రింగిల్ వైపు క్లాత్ 2.5 ఇంచులు పెట్టుకొని స్ట్రైట్ గా కట్ చేసుకున్నామండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకొని చూడండి, కుట్టు అనేది కనిపిస్తుంది కదా, ఈ కుట్టు కనబడకుండా అంటే ఈ కుట్టు పక్క నుంచే ఈ క్లాత్ ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు కూడా మనకి ఈ క్లాత్ మధ్యలోంచి కాకుండా ఈ క్లాత్ చివరి నుంచే స్టిచ్ పడేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా ఫోల్డింగ్ అనేది కరెక్ట్ గా చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పాదం వరుసలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల వైపు రింగిల్ వైపు క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఒక గీత కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ క్లాత్ అనేది రాదండి, ఇలా మనకి క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తే అది కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకుంటే రెండు కూడా సమానంగా వచ్చాయి కదా. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం షోల్డర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలండి. చంక భాగం నుంచి కాకుండా నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ కి కావాల్సిన ఖర్చు పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ కూడా డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఎందుకు మనం క్లాత్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే చూడండి, ఎప్పుడైనా మనకి చిన్న క్లాత్ అంటే ఇలా ఒక గీత వెడల్పున్నంత క్లాత్ కానీ అంత వెడల్పున్న క్లాత్ ఎక్స్ట్రా వస్తే అది మనకి చంక భాగం వైపు పెట్టేసుకోవాలి, నెక్ భాగం వైపు పెట్టుకోకూడదు. నెక్ అనేది మనకి కరెక్ట్గా రాదండి, షేప్ అనేది పాడైపోతుంది. అందుకనే మనం ఎప్పుడైనా ఈ షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర నుంచి చంక వైపుకి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగా ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నామండి. అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనకు అలా కొంచెం ఒక పాయింట్ అంతా క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది వస్తుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఒకవైపు వచ్చింది కానీ మనకు ఒకవైపు ఆ చిన్న క్లాత్ కూడా మనకి ఎక్స్ట్రా రాలేదు. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం. నెక్ స్టిచ్ చేసుకునే ముందు నెక్ పీసులు అనేది రెడీ చేసుకున్నాం కదా, 1.5 ఇంచీలు వెడల్పు ఉండేటట్లు చూసుకొని క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్ పీసులు అనేది కట్ చేసుకున్నాం కదా, రెండు సమానంగా ఉండేటట్లు కట్ చేసుకొని పాదం వరుసన డబల్ స్టిచెస్ వేసుకుంటున్నాము. నేను ముందుగానే క్లాత్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ క్లాత్ కూడా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా నెక్ పీసులన్నీ జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఉక్సుల వైపు నుండి స్టిచ్ చేసుకుంటున్నామండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటున్నాము. నెక్ కన్నా 1/2 ఇంచ్ క్లాత్ అనేది బయట వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ నెక్ అనేది లాగుతూ స్టిచ్ చేసుకోకూడదండి. మనకి నెక్ పీస్ ఉంది కదా, నెక్ పీస్నే మనం ఈ విధంగా చేతితో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మనం నెక్ పీసులు అనేది స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చు అనేది 1/4 ఇంచ్ కన్నా ఎక్కువ పెట్టుకోకూడదండి. షోల్డర్ జాయింట్ అనేది బ్లౌజ్ వెనక భాగంపై పెట్టుకోవాలి. అదేవిధంగా మనం నెక్ పీసులు స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్ చేసుకున్నవి ఈ విధంగా ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ చేసుకోకుండా మనం స్టిచ్ చేసుకున్నామంటే అక్కడ మనకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ విధంగా రాకుండా ఉండాలంటే చూడండి, నెక్ పీసులు అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/4 ఇంచ్ ఖర్చు ఉండేటట్లు చూసుకుని నెక్ పీసులు అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పాదం వరుసనే స్టిచ్ చేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నెక్ రౌండ్ షేప్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఈ క్లాత్ అనేది అంటే నెక్ పీస్ అనేది ఈ విధంగా చేతితో రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంతేకాని మనం బ్లౌజ్ నెక్ అనేది
లాగుతూ స్టిచ్ చేసుకోకూడదండి. బ్లౌజ్ నెక్ అనేది లాగుతూ స్టిచ్ చేసుకున్నారంటే మీకు నెక్ అనేది పెద్దదైపోతుంది. నెక్ పీసులు స్టిచ్ చేసుకోవడానికి మాత్రం మనం పావించి ఖర్చుతో ఉండేటట్లే చూసుకోవాలి. అంటే పాదం వరుసనే స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు షోల్డర్ జాయింట్ కూడా బ్లౌజ్ వెనక భాగం వైపు పెట్టుకోవాలి. ఇటువైపు కూడా మనకి క్లాత్ అనేది 1/2 ఇంచ్ క్లాత్ బయటకు ఉండే విధంగా చూసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ షేప్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కటింగ్స్ పెట్టుకునేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకొని నెక్ రౌండ్ షేప్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కటింగ్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుందండి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర పై వైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, నెక్ దగ్గర ఖర్చు అనేది నెక్ పీస్ వైపు పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం కదండి. కుట్టు అనేది నెక్ పీస్ చివరనే పడేటట్లు చూసుకొని వేసుకోవాలి. బ్లౌజ్ మీద కుట్టు అనేది పడకూడదు. నెక్ పీస్ చివరనే కుట్టు పడేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా మనం క్లాత్ ఫోల్డింగ్ అనేది ఎంతైతే మనం చేసుకుంటున్నామో, అంటే పావించి పెట్టే స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పావించి వెడల్పుతోటి మనకి క్లాత్ ఫోల్డింగ్ అనేది కూడా అవుతుందండి. అదే విధంగా చూసుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కుట్టు వేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా తొందర పడకూడదండి. కొంచెం నెమ్మదిగా చూసుకొని వేసుకోవాలి. లేకపోతే నెక్ అనేది సాగిపోయి పెద్దదైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నెమ్మదిగా చూసుకొని నెక్ పీసులు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపు చివరన ఉన్న క్లాత్ కూడా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు బ్లౌజ్ మీద కుట్టు పడకుండా ఈ నెక్ పీస్ చివరనే కుట్టు పడేటట్లు చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అప్పుడు ఈ విధంగా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. హ్యాండ్ కింద భాగంలోని ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ కింద భాగంలో క్లాత్ అనేది 1/4 ఇంచి క్లాత్ లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ వరకు క్లాత్ని లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి చివరి భాగంలోని క్లాత్ అనేది ఒక 1/2 ఇంచి తగ్గింది కాబట్టి స్టిచ్ చేసుకున్నాము. ఇదే విధంగా రెండొక వైపు హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్కి లోతు తీసుకుని వైపు పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ అనేది బ్లౌజ్ వెనక భాగం వైపు పెట్టుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా హ్యాండ్ సెంటర్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నామండి. ఈ రెండు సెంటర్ పాయింట్లు కూడా, అంటే షోల్డర్ జాయింట్ హ్యాండ్ సెంటర్ పాయింట్ రెండు కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చూడండి, కరెక్ట్గా మనం హ్యాండ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకుంటున్నాము. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నామండి. అంటే కుట్టు అనేది మనకి ఇంకెక్కడ మధ్యలోని కట్ అవ్వకుండా కరెక్ట్గా ఒకే విధంగా కుట్టు అనేది వేసుకోగలుగుతాము. మనం సెంటర్ నుంచి కూడా, అంటే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా హ్యాండ్ సెంటర్ పాయింట్ పెట్టుకొని కూడా బ్లౌజ్ వెనక భాగం వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కూడా మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవచ్చండి. చూడండి, కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ హ్యాండ్కి సెంటర్ పాయింట్ ఈ రెండు కూడా కలవాలండి. హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఈ షోల్డర్
జాయింట్ దగ్గరికి కరెక్ట్గా హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది కలవాలి. ఈ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే విధమైన ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం పావించి ఖర్చు పెట్టుకుంటే పావించి, హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటే హాఫ్ ఇంచి, మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు ఉండేటట్లే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచి ఖర్చు ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం బ్లౌజ్కి ఒకవైపు హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నాము. ఇదే విధంగా రెండొక వైపు కూడా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తున్నానండి. కరెక్ట్గా షోల్డర్ జాయింట్కి హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం నుంచి స్టిచ్ చేసుకుంటున్నాము. ఇటువైపు కూడా మనం అదే విధంగా హాఫ్ ఇంచి ఖర్చు ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా డబల్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. కటింగ్ చేసుకునేటప్పుడే మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసామండి. కానీ నేను ఈ స్టిచ్చింగ్ వీడియోలో కూడా సైడ్ జాయింట్స్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది ఇంకొకసారి చూపిస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా సెంటర్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాము. చూడండి, మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ అనేది మనకి బ్లౌజ్ మీద కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి నేను చూపిస్తున్నాను. అదేవిధంగా ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సగంకి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, కరెక్ట్గా మనకి సైడ్ జాయింట్స్ కుట్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గరికి మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇదే విధంగా ఈ బ్యాక్ సైడ్ని కూడా అంటే రెండొక వైపుని కూడా మార్కింగ్ చేసుకుంటున్నాము. బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలండి. అంటే ఉక్సుల వైపు ఉన్నవైపు ఉక్సుల వైపు మార్కింగ్ చేసుకోవాలి, రింగిల్ వైపు ఉన్నవైపు రింగిల్ వైపు పెట్టి ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల వైపు నుండి మనం కరెక్ట్గా ఎక్కడ వరకు కుట్టుందో చూసుకొని అక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా రింగిల వైపు కూడా మనకి కరెక్ట్గా సైడ్ జాయింట్స్కి ఎక్కడ వరకు అయితే ఉందో చూసుకొని క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం సైడ్ జాయింట్స్కి మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకుందాం. కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ అనేది కరెక్ట్గా పట్టుకుంటే చూడండి, హ్యాండ్ దగ్గర నుంచి బ్లౌజ్ వెనక భాగం ముందు భాగం నడుము వరకు కూడా ఎక్కువ తక్కువ కాకుండా రెండు సమానంగా వచ్చాయి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాము. మనకి కరెక్ట్గా ఇక్కడ వరకు హ్యాండ్ లూజ్ ఉందండి, మార్కింగ్ చేసుకున్నాము. చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ పెట్టుకున్నామండి. చంక రౌండ్ కూడా మనకి ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా సరిపోయిందండి. ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఇక్కడ వరకు ఉంది. అదేవిధంగా మన మార్కింగ్ కూడా కరెక్ట్గా అక్కడ వరకే ఉందండి. కరెక్ట్గా సరిపోయింది కదా. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక వరకు కూడా మార్కింగ్ వరకు కూడా లైన్ వేసుకోవాలి. మనం ముందుగానే కటింగ్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, అది లైట్ అయిపోయిందని ఇంకొకసారి నేను మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ మార్కింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి, హ్యాండ్ దగ్గర ఈ ఖర్చు అనేది ఉంది కదా, ఇది మనకి హ్యాండ్ వైపే ఉండాలి. అదేవిధంగా హ్యాండ్ కింద భాగంలో కుట్టు కూడా రెండు కలిసే విధంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటున్నామండి. చూడండి, బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఇక్కడికి ఉంది, ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ ఇక్కడికి ఉంది. రెండు కూడా ఒక దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం ఒకవైపు మార్కింగ్ చేసుకునే విధంగా సైడ్ జాయిన్స్కి స్టిచ్ చేసుకున్నాము. చూడండి చంక కింద భాగంలో మనకి ప్లస్ గుర్తులా వచ్చిందా లేదని ఒకసారి చూద్దామండి. చూడండి చంక కింద భాగంలో మనకి ప్లస్ గుర్తులా వచ్చిందండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వచ్చాయి. ఇదే విధంగా పాదం వరుసన ఇంకొక 2 స్టిచ్లు వేసుకోవాలండి. ఇదే విధంగా పాదం వరుసన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్కి రెండొక వైపు కూడా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే సైడ్ జాయిన్స్కి మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ వేసుకున్నామండి. చూడండి ఫ్రంట్ వైపుకి నడుము లూజ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, బ్యాక్ సైడ్ నడుము లూజ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఈ 2 మార్కింగ్స్ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాము. ఇటువైపు కూడా మనం బ్లౌజ్ వెనక భాగం వైపు నుండి స్టిచ్ చేసుకుంటున్నామండి. అంటే మనం అటువైపు హ్యాండ్స్ నుంచి స్టిచ్ చేసుకున్నాము, ఇటువైపు నడుము లూజ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటున్నాము. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ కింద భాగంలోని ఈ కుట్టు అనేది 2 కలిసే విధంగా పట్టుకోవాలి. అదేవిధంగా ఖర్చు అనేది హ్యాండ్ వైపు ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా ఇలా సమానంగా పట్టుకోవాలండి. సమానంగా పట్టుకొని మార్కింగ్ చేసుకునే విధంగా కుట్టు వేసుకుంటున్నాము. ఇదే విధంగా ఇటువైపు కూడా ఇంకొక 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ జాయిన్స్ అనేది చేసుకున్నామండి. ఇటువైపు కూడా సైడ్ జాయిన్స్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకుంటే హ్యాండ్ కింద భాగంలోని కుట్టు అనేది కలిసి ప్లస్ గుర్తులా వచ్చిందండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర కూడా ఎక్కువ తక్కువ కాకుండా 2 సమానంగా వచ్చాయి. ఆది బ్లౌజ్ని ఉపయోగించి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి నడుము లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి ఇప్పుడు మనం రింగిల్ వైపు నుంచి చూసుకుంటున్నాము. ఆది బ్లౌజ్లోని రింగిల్ వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ చూసుకుంటే మనకి కరెక్ట్గా ఈ సైడ్ జాయింట్స్ వరకు కరెక్ట్గా సరిపోయిందండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ మొత్తం మనం ఆది బ్లౌజ్తో చూసుకుంటే అటువైపు అంటే మనకి ఉక్సుల వైపు సైడ్ జాయింట్స్ వరకు కూడా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అనేది సరిపోయింది. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఉక్సుల వరకు కూడా ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి. ఆది బ్లౌజ్లోని నడుము లూజ్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మనం కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామండి. ఖర్చు కూడా మనం 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే విధంగా బ్యాక్ పార్ట్లోని ఫ్రంట్ పార్ట్లో ఖర్చు కూడా 1.5 ఇంచులు అనేది సరిపోయింది. ఈ విధంగా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.